హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. వంట రాని వాళ్ళు కూడా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ. ముందుగా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇలా మొత్తం పొట్టు తీసేసి పైన ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్‌లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఎగ్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఎగ్స్‌ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కూడా నేను ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్‌లోకి మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక హాఫ్ కప్ టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇది ఒక 1 మినిట్ ఇలా వేయిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక హాఫ్ కప్ టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని దీంట్లో వాటర్ కొంచెం ఇంకేదాకా కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గ్రేవీని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపుల రైస్ కూడా నేను పక్కనే కుక్ చేసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ పోసుకున్నానండి. 7 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. రైస్ అనేది మనకి 70% కుక్ అవ్వాలి. ఈలోపు మనం ఫ్రై కూడా ఆయిల్ సెపరేట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కదా! సో, ఈ ఫ్లేవర్స్ అంతా ఈ ఎగ్స్‌కి పట్టేంత వరకు ఒకసారి కలుపుకొని ఈ కర్రీ అన్నది కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇది కుక్ అయ్యేలోపు నాకు చూసారు కదా! పైన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఈలోపు నాకు రైస్ కూడా ఒక 70% కుక్ అయిందండి. ఈ రైస్ కూడా ఇలా కర్రీ పైన వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నాకు ఒక 10 మినిట్స్ టైం పట్టింది. కంప్లీట్‌గా ఈ మొత్తం రైస్ మొత్తం బాగా కుక్ అవ్వడానికి 10 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే నాకు కంప్లీట్‌గా రైస్ మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్‌గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఉంది కదా! ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా మరీ ఎక్కువ హడావిడి లేకుండా ఈ సమ్మర్‌లో మరీ ఎక్కువ మసాలాలు కూడా లేకుండా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఇలా ట్రై చేసేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేస్తారు కదా! ఇంకొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.